మెగాస్టార్ చిరంజీవి ఒకేసారి రెండు సినిమాలకు సై అన్నాడు. కమల్ తో మణిరత్నం తన ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించబోతున్నాడు. ఇక జవాన్ మూవీ రిలీజ్ డేట్ మార్చి షారుఖ్ ఖాన్ తన ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చాడు. ఇలా సౌత్ నార్త్ లో సీనియర్లు కూడా స్పీడ్ పెంచారు. మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు విజయ్ దేవరకొండ లేదంటే సిద్ధుతో కలిసి మల్టీ స్టారర్ చేసేలా ఉన్నాడు. కళ్యాణ్ కృష్ణ మేకింగ్ లో ఓ ప్రాజెక్టు ని ఓకే చేసి మరో కుర్ర దర్శకుడికి బంపర్ ఆఫర్ ఇచ్చేలా ఉన్నాడు. ఇక మణిరత్నం మేకింగ్ లో నాయకుడి తరహా ప్రాజెక్టు పట్టాలెక్కబోతోంది. ఆగస్టులో షూటింగ్ షురూ అయ్యేలా మణిరత్నం షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నాడట. జూన్ లో లాంచింగ్ కార్యక్రమాలుంటాయని ప్రచారం జరుగుతోంది. వరుణ్ తేజ్ తో ప్రవీణ్ సతారు తీస్తున్న మూవీ గాంధీవధారి అర్జున. ఈ సినిమా తాలూకు కొత్త షెడ్యూల్ బుడాపెస్ట్ లో షురూ అయింది. 25 రోజుల షెడ్యూల్ తర్వాత ప్యారిస్ లో మరో షెడ్యూల్ ప్లాన్ చేసిందట సినిమా టీం. బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ ఆదిపురుష్ కోసం తన మూవీ జవాన్ ని వాయిదా వేసుకున్నాడట. జూన్ 2 నుంచి ఆగస్టు 25కి వాయిదా వేసుకున్న షారూఖ్ మళ్లీ ఆ మూవీని సెప్టెంబర్ 7కి పోస్ట్ పోన్ చేసుకున్నాడట. ఇక టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ స్పై అంటూ కొత్త ప్రయోగం చేస్తున్నాడు. ఇండియన్ లెజెండ్ సుభాష్ చంద్రబోస్ మిస్సింగ్ మిస్టరీ నేపథ్యంలో సినిమా చేస్తున్నాడు నిఖిల్. ఆ మూవీ తాలూకు గ్లిమ్స్ నెట్ లో హల్చల్ చేస్తోంది. టాలీవుడ్ లో ఈ వారం ఏకంగా 5 సినిమాలు థియేటర్స్ లో పోటీ పడుతున్నాయి. కస్టడీకి ఈ వీక్ పోటీగా నిలవబోతోంది హిందీ మూవీ. ఛత్రపతి హిందీ రీమేక్ గా తెరకెక్కిన మూవీ ఓ తెలుగు సినిమాకు పోటీగా మారేలా ఉంది. అసలు లెక్కే మారుతోంది. ఈ వారం థియేటర్స్ లో ఎటు చూసినా ప్రయోగాలి. అందులో ఒకే ఒక్క ఛత్రపతి హిందీ మూవీ మాత్రమే రీమేక్. మిగతావన్నీ షాక్ ఇచ్చే లేదంటే కదిలించే ప్రయోగాలే. వెంకట్ ప్రభు మేకింగ్ లో నాగచైతన్య చేసిన మూవీ కస్టడీ. ఆల్రెడీ టీజర్ లానే ట్రైలర్ కూడా పేలింది. ఈ వీక్ థియేటర్స్ లో కిక్ ఇవ్వబోతోంది. ప్రమోషనల్ ఈవెంట్లతో ఫిల్మ్ టీమ్ స్పీడ్ పెంచింది. ఈ వారం థియేటర్స్ లో ఓ తెలుగు హీరో తెలుగు హిట్ మూవీ ఛత్రపతిని హిందీలో అదే పేరుతో రీమేక్ చేస్తే ఆ ప్రాజెక్టుతో దండెత్తబోతున్నాడు. సౌత్ లో ఈ సినిమా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఛాన్స్ లేకున్నా బాలీవుడ్ లో మాత్రం సందడి చేసే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రభాస్ మూవీ ఛత్రపతి హిందీ జనానికి కూడా సుపరిచితమే. అయితే ఇదే మూవీ రీమేక్ అది హిందీలో చేయటం అనవసరం అన్నారు. కానీ బెల్లంకొండ సీను మూవీకి డబ్బింగ్ వర్షన్ ని నార్త్ లో యూట్యూబ్ పరంగా ఫుల్ డిమాండ్ ఉంది. అందుకే ఛత్రపతి హిందీ రీమేక్ నార్త్ లో సందడి చేసేలా ఉంది. ఇక ఈ వారం మ్యూజిక్ స్కూల్ అని బ్యూటిఫుల్ గర్ల్ స్టోరీ అంటూ మరో 2 ప్రయోగాలు వస్తున్నాయి. ఇందులో భువన విజయం మూవీ కస్టడీకి పోటీ ఇచ్చేలా ఉందని అంచనాలున్నాయి. లెక్కలు మారుతున్నాయి.